హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక గేమ్ చేంజర్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. మీరు పూర్తిగా వీడియో చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ఫలితంగా నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇంకా ఈ స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక స్మాల్ కేటగిరీకి చెందినది. ఆ స్టాక్ పేరు వచ్చేసి బ్రైట్కామ్ గ్రూప్. దీన్ని 2000లో స్థాపించబడింది. ఆ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ చెందిన కంపెనీ. ప్రధాన కార్యాలయం వచ్చేసి మన దేశంలో హైదరాబాద్లో ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మన దేశంలోనే హైదరాబాద్లో ఉంది అన్నమాట. ఓకే, ఇది డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి వర్క్ చేస్తారో చూద్దాం. మీడియా అండ్ ఐఓటీ బిజినెస్ అక్రాస్ ద గ్లోబల్ primarily in the digital ecosystem. ఐఓటీ అంటే తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. ఇది ఏం చేస్తుంది అంటే దీని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది అన్నమాట. ఇది డిజిటల్ మార్కెట్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది ప్రతి ఈ కంపెనీకి. ఆ కంపెనీ ఏమేంటో చూస్తాం. దీని క్లయింట్ ఏంటో చూద్దాం. క్లయింట్లు వచ్చేసి ఎయిర్టెల్, బ్రిటిష్ ఎయిర్వేస్, కోకోకోలా, హుందాయి మోటార్స్, ఐసిఐసి బ్యాంక్, ఐటీసీ, ఐఎన్జీ, లెనోవో, ఎల్ఐసి, మారుతి సుజుకి, ఎంటీవీ, పిఎన్జీ, ఖతార్ ఎయిర్వేస్, శాంసంగ్, వైకామ్, సోనీ, స్టార్ ఇండియా, వోడాఫోన్, టైటాన్ అండ్ యూనిలివర్. ఇట్లా అనమాట. ఇది ఎవరి ద్వారా పబ్లిష్ చేస్తుందంటే ఈ కంపెనీ ఫేస్బుక్, లింక్డ్ఇన్, అమెజాన్, ట్విట్టర్ అండ్ యాహో ద్వారా బ్రైట్కామ్ వర్క్స్ విత్ ఏజెన్సీ లింక్, హవాస్ డిజిటల్, జేడబ్ల్యూటీ, మెడికాన్, మైండ్షేర్, నియో అండ్ ఒగిలివి వన్, ఓమ్డి, సచి, టీబీడబ్ల్యూఏ అండ్ జమితా ఆప్టిమీడియా అట్లనమాట. దీని ప్రధాన కార్యాలయం నుంచి మన ఇండియాలో ఉంది. కానీ దీని లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే చైనాలో ఉన్నాయి. ఓకే, దీని లొకేషన్స్ బ్రాంచ్లు వచ్చేసి యుఎస్, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, ఉరుగ్వే, మెక్సికో, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, ఉక్రెయిన్, సెర్బియా, ఇజ్రాయెల్. చైనాలో కార్యాలయాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది మెయిన్ దీని కార్యాలయం వచ్చి మన ఇండియాలో ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం లాస్ట్న. ఓకే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటిది అనేది తర్వాత. చూస్తున్నారు కదా, గ్లోబల్ ప్రెజెన్సీ ప్రెజెంట్ ఇన్ 25 లొకేషన్స్ గ్లోబలీ. 25 కార్యాలు ఉన్నాయన్నమాట గ్లోబల్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫైనాన్షియల్ అడ్వైజర్తో కలిసి మరియు మీకు ఈ స్టాక్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. ఐ ఆమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్. ఓకే, ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 1939 crore అనమాట. కరెంట్ ప్రైస్ వచ్చేసి 9.61. 52 వీక్ అయ్యి 23, 52 వీక్ లో 6.65. అలాగే స్టాక్ పిఈ చూసుకుంటే 2.21. చాలా అండర్ వాల్యూ అనమాట. అండర్ వాల్యూ కాదు, దానికంటే అండర్ వాల్యూ అంత తక్కువ ఉంది అన్నమాట పిఈ ప్రెజెంట్. ఓకే, బుక్ వాల్యూ చూసుకుంటే గిన 38.4. ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 30.9. ఆర్ఓఈ 22.3%. ఫేస్ వాల్యూ 2 వచ్చేసి 2 అనమాట. ఫ్యూచర్లో ఇది స్ప్లిట్ అయ్యే అవకాశం కూడా చాలా మెండుగా ఉన్నాయి. అలాగే ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్
EPS earning per share 4.35. Profit 5 years 27.5%. Sales growth 5 years 25.0. ప్రాఫిట్ సేల్స్ కూడా చూసామంటే చాలా క్లియర్గా పెరుగుతూ ఉన్నాయి మేడం, మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. అలాగే ఇంటెన్సివ్ వాల్యూ మనం చూడాల్సి ఇంటెన్సివ్ వాల్యూ ఎక్కువ చూడు 71.5. ఓకే, ₹9 కదా, ₹9.65 కదా ట్రేడ్ అవుతుంది షేర్ ప్రజెంట్. కానీ దీని PE వచ్చేసి 2.21 సంథింగ్. అలాగే ఇంటెన్సివ్ వాల్యూ 71. ఇంత అండర్ వాల్యూలో మనకు దొరుకుతుంది అనమాట ఇప్పుడు. కానీ దీని గురించి నేను మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. టెక్నికల్ ఇప్పుడు ఫండమెంటల్ చూసుకుంటే తర్వాత టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం. తర్వాత రీజన్ ఏముంది, పెరగడానికి రీజన్ ఏంటిది అనేది మెయిన్ మనము లాస్ట్న చెప్తాను. ఓకే, అట్లాగే ప్రైస్ టు ఎర్నింగ్ 2.21, ప్రైస్ టు బుక్ వాల్యూ 0.25, డెప్త్ ఈక్విటీ 0, చూడు. దీనికేం అప్పులు లేవు, ఉన్నా కానీ ఒక 1 crore తక్కువ ఉంటాయి. అదే ప్రమోటర్ హోల్డింగ్ చూసుకుంటే 18.5. మనం చూడాల్సింది అంటే ప్రమోటర్ హోల్డింగ్ 18.4 చాలా తక్కువ ఉంది ప్రమోటర్ హోల్డింగ్. రిజర్వ్ గైనా చూసుకుంటే కన్నా 7,343. ఓకే, 7,343. మార్కెట్ క్యాపిటల్ నుండి ఇది చాలా ఎక్కువ అనమాట రిజర్వ్ చూసుకుంటే. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.3%. సేల్స్ గ్రోత్ ప్రజెంట్ ఇప్పుడు సేల్స్ గ్రోత్ మైనస్లో ఉంది. ప్రాఫిట్ గ్రోత్ సేల్స్లో ఉంది, ప్రాఫిట్ గ్రోత్ మైనస్లో ఉంది, సేల్స్ గ్రోత్ కూడా మైనస్లో ఉంది అనమాట. అంటే కంపెనీకి ఇప్పుడు ఇంత రావట్లేదు. కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 879 crore దీనికి లాభం వచ్చింది. మీరు అనుకుంటారు సేల్స్ గ్రోత్ మైనస్లో ఉంది, ప్రాఫిట్ గ్రోత్ మైనస్లో ఉంది, ఇంత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఎలాగ వచ్చింది అని దీని గురించి చెప్తాను మీకు. అలాగే ప్రోస్ చూసుకుంటే కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెప్త్ ఫ్రీ. ఇది అప్పు లేవు అనమాట, ఇది ఫ్రీ కంపెనీ. ఓకే, స్టాక్ ఈజ్ ట్రేడింగ్ 0.25 times its book value. Company has delivered good profit growth 27.5 CAGR అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేషియో లాస్ట్ 5 yearsలో 27.5% ఇస్తుంది అనమాట ఈ కంపెనీ. అదే కంపేర్ చేసుకుంటే అయినా IT సెక్టర్లో మనం కంపేర్ చేసుకుంటే ఆ స్టాక్తో ఓరకల్ ఫిన్ సర్వీస్, PB ఫిన్టెక్, టాటా ఎలక్సీ, కొఫ్రోజీ, KPIT టెక్నాలజీ, టాటా టెక్నాలజీ, అలాగే ఫస్ట్ సోలో, తర్వాత బ్రైత్ కంపెనీ. సేల్స్ కింద చూసుకుంటే మనం ఇది క్వార్టర్లీ అనమాట మనం చూసేది. డిసెంబర్ నుంచి చూసుకుంటే కన్నా 2,864, తర్వాత మార్చిలో తగ్గినాయి, జూన్లో పెరిగినాయి, సెప్టెంబర్ 2023లో పెరిగినాయి సేల్స్, తర్వాత డిసెంబర్లో ఇది టోటల్ అన్నమాట. డిసెంబర్ 2023లో ఇది అనమాట 453 తగ్గినాయి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇవి పెరుగుతూ మైనస్లో వచ్చింది, -30. ఏం పర్వాలేదు మైనస్లో, ఎందుకంటే దీన్ని రిజర్వ్ చూసుకుంటే 7,000. ఓకే, 7,000 crore అన్నమాట ఇది రిజర్వ్. నెట్ ప్రాఫిట్ కూడా చూసుకుంటే మనం మైనస్లో ఉండడం జరిగింది. ఎర్నింగ్ పర్ షేర్ మైనస్లో ఉంది. క్వార్టర్లీ చూసుకుంటే, కానీ ఇయర్లీ చూసుకుంటే కన్నా చూడండి ఫ్రెండ్స్, ఇయర్లీ 1951 మార్చ్, 2016లో 2,250, 17 చూసుకుంటే 2,451. అలా పెరుగుతూ చూడండి 2023లో
7,397. అలాగే మొత్తం టోటల్గా చూసుకుంటే 5,326. చూసారా ఎన్ని కోట్లు ఉండేది నీకు సేల్స్ అయినాయో. ఇయర్లీ చూసుకుంటే క్వార్టర్ చూసుకుంటే ఇది మైనస్ చూపిస్తుంది, ఇయర్లీ కానీ ప్లస్లో ఉంది అనమాట. ఇది ఇదిగో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 522, 595, 619, 590, 609, 617, 660, 1258, 1900, 1222. ఇలా మనం చూసుకుంటే గిన ఇయర్లీ ప్లస్లో ఉంది. నెట్ ప్రాఫిట్ గురించి చూసుకోండి ఎలా ఉన్నాయో, పెరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్ని పర్సెంట్. అలాగే డివిడెంట్ కూడా ఇవ్వడం స్టార్ట్ అయింది అన్నమాట 2023 నుంచి. ఎప్పుడు మార్చి. దీన్ని CAGR చూసుకుందాం మనం. ఓకే, కాంపౌండ్ సేల్స్ గ్రోత్ చూసుకుంటే కింద టోటల్ టైం మీడియంలో -27 ఉంది. అదే 3 ఇయర్స్లో 40%, 5 ఇయర్స్లో 25%, 10 ఇయర్స్లో 17%. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్లో చూసుకుంటే 3 ఇయర్స్ 46%, 5 ఇయర్స్ 27%, 10 ఇయర్స్లో 39%. స్టాక్ ప్రైస్ CAGR చూసుకుంటే కింద మైనస్లో ఉంది. మొత్తం 5 ఇయర్స్ వదిలిపెట్టి మొత్తం. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే కింద చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22%, 21%, 19%, 19%. ఇవన్నీ బాగా ప్లస్లో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు రిజర్వ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం ఆలోచించినది ఇక్కడ రిజర్వ్ చూసుకుంటే కన్నా ఇయర్లీ పెరుగుతూ ఉన్నాయి. చూడండి 3,000, 4,000, 600,000, 7,343. రిజర్వ్ చూసుకుంటే ఇట్లా పెరుగుతూ ఉన్నాయి వీటిది. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతున్నాయి. ఇవి వీళ్ళకు వచ్చిన లాభాలను ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చేస్తుంటారు అన్నమాట. చూడండి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెరుగుతుంది. ఓకే, అలాగే అదర్ అసెట్ ఇవి కూడా పెరుగుతూ ఉన్నాయి. తర్వాత ఎక్కువ అవుతుంది ఇది వీడియో, అందుకే మీకు తొందరగా చెప్తాను. కమ్ చేసి షేర్ హోల్డరింగ్ చూసుకుంటే మనం షేర్ హోల్డరింగ్ చూసుకుంటే సెప్టెంబర్ 2022లో 18.47, 2022లో డిసెంబర్లో 18.47, తర్వాత 23లో 18.48, తర్వాత 23లో 18.43 కమ్ అయింది. ఈ నుంచి కమ్ చేశారు చూడు ప్రమోటర్స్, డిక్రీజ్ చేశారు అన్నమాట. వాళ్ళ షేర్ ప్రైజ్ అనేది డిక్రీజ్ చేయడం జరిగింది ఇక్కడ. తర్వాత ఫారెన్ ఇన్వెస్టర్ చూసుకుంటే ఎక్కడి నుంచి పెంచారు వీళ్ళు? డిసెంబర్ 2023 నుంచి పెంచారు చూడండి, మార్చి 2024 దాకా పెంచారు. ఈ 2 క్వార్టర్లు పెంచారు అన్నమాట. అవి ఎందుకు పెంచారు అనేది నేను మీకు లాస్ట్ వివరంగా చెప్తాను. ఓకే, DIS చూసుకుంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్ 17%, 0.17%, 0.50%. వీళ్ళు కూడా 2% అనేది కమ్ చేసింది అన్నమాట. ఓకే, గవర్నమెంట్ అనేది 0. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ కంపెనీ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎక్స్పర్ట్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ లార్జ్ ఇంక్రీస్ ఇన్ సోషల్ మీడియా యూజెస్ అండ్ ఆఫ్ యూజర్స్ హూ గెట్ న్యూస్ ఆన్ ఈచ్ సైట్ అండ్ గ్లోబల్ కేస్ స్టడీస్. ఇవి మిగతా ఏంటంటే మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు లెంత్ చాలా ఎక్కువైంది వీడియో, అందుకని ఇప్పుడు ఏమైతే మిగిలినాయి అవి తర్వాత నెక్స్ట్ వీడియో చెప్తాను. అది ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, ఎంత రివార్డ్ వస్తుంది, ఎంత రిస్క్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, దయచేసి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.